అందరికీ ఓం నమ శివాయ. చెల్లెలు అమ్మ చెప్పిందని ప్రతిరోజు భార్యకు టార్చర్ చూపించావనుకో, అందులో నిజం ఎంతుందో లేదో అని తెలుసుకోకుండా అమ్మాయిని ప్రతిరోజు హింసించావు, బాధ పెట్టావనుకో, చేయలారా నీ జీవితం నువ్వే నాశనం చేసుకునేవాడివి అవుతావు. ఇది మాత్రం గ్యారంటీ. ఎన్ని రోజులకున్నా చెల్లి కానీ తల్లి కానీ తోడుగా ఎప్పుడు ఉండదు. తల్లి 9 నెలలు మోసి కంటాదేమో కానీ జీవితాంతం మన తోడుగా ఉండి మన కొండి పెట్టుకుంటా మనం చేసుకుంటా అయితే ఎప్పుడు ఉండదు. అలాగే చెల్లి కూడా మనతో జీవితాంతం మనతో ఉండదు. తనకు మ్యారేజ్ చేస్తే తన లైఫ్ తను చూసుకుంటుంది అంతే. తనకు మ్యారేజ్ అయినాక తన భర్తనే సర్వస్వం అయిపోతాడు. కానీ నువ్వు మాత్రము అన్నలాగానే ఒకరోజు నీ ఇంటికి చుట్టంలాగా వస్తుంది, మళ్ళీ చుట్టంలాగా వెళ్ళిపోతుంది, అంతటి వరకే. కానీ భార్య మాత్రం జీవితాంతం నీతోనే ఉండి నీ కష్ట చుక్కల్లో పంచుకుంటూ అలాగే నీకు సేవలు చేస్తూ బ్రతుకుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడు తల్లిదండ్రుల మాట కానీ చెల్లి మాట కానీ విని భార్యని టార్చర్ పెట్టడం కానీ భార్యని కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తే మీ అంత మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరన్నమాట. ఎందుకంటే ఆ ప్లేస్లో కూడా నీ చెల్లి ఉంది అని ఆలోచించుకోవాలి. దయచేసి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాతనే మీరు ఇవ్వండి. అంతేగాని ఇంట్లో ఆడపడుచు ఉండగానే పెళ్ళి కాకముందే అబ్బాయికి ఇచ్చి మీరు పెళ్ళి చేశారంటే మీ అమ్మాయి జీవితం మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఈ స్టోరీ కూడా అదే అన్నమాట. మీరు వినండి, ఫుల్ దాకా వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. అయితే వీళ్ళైతే 3 అక్క చెల్లెళ్ళు, ఒక అబ్బాయి అనమాట. 2 అక్కలకైతే పెళ్ళి అయింది, ఇంకొక చెల్లి ఉంది. చెల్లికైతే పెళ్ళి కాలేదు. ఈ అబ్బాయికి అయితే పెళ్ళి చేశారు. పెళ్ళి చేసినాక కొన్ని రోజులకు పెళ్ళి చేద్దాము అనుకున్నది. అది మాత్రం చెల్లి కాదు, అది పెద్ద కంతిరిముండ అనమాట. ఎప్పుడు పుల్లలు పెడుతూనే ఉండేది. అయితే వీళ్ళకి పెళ్ళి చేసినాక కొన్ని నెలలు బాగానే ఉన్నారు. ఎలాంటి గొడవలు అంటే భార్యాభర్తలకైతే గొడవలు ఏం రాలేదు. ఇది ఎట్లా అంటే ఇంకా ఆడపడుచు, దీని వయసు చాలా చిన్నది కానీ ఇది చేసే పెత్తరికం మొత్తం చాలా పెద్దదన్నమాట. నేను ఆడపడుచును కదా, నేను చెప్పినట్టునాలే బొంగు భోషణం అని దీనికి పెళ్లి చేసి ఇంటికి తోలిస్తే దీన్ని కూడా అలాగే టార్చర్ పెడతారు. ఇది ఎంత టార్చర్ ఇక్కడ పెడుతుందో దీన్ని కూడా అంతకు డబ్బలు అక్కడ పెడతారని దీనికైతే తెలీదు. పాప మా అమ్మాయిని అయితే ప్రతిరోజు ఏదో రకంగా హింసించేదనమాట. ఎలా అంటే చేసే పని కూడా చేయలేదు అని చెప్పడము, ఏదన్నా పిలిస్తే కూడా పలకట్లేదు, అన్న వద్దని అని చెప్పడము, లేదంటే నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నన్ను తిడుతుంది, చిరాకు పడుతుంది, ఇలా చేస్తుంది అలా చేస్తుంది, ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటుంది, ఇంట్లో ఫుడ్ ఉండట్లేదు, ఏదో రకంగా చెప్పి వాళ్ళకైతే ఇద్దరికి గొడవ పెట్టించేది పాపము. ఆ తల్లి కూడా అంతే, అది కూడా దాని బిడ్డకే సపోర్ట్ చేసేది. అరే దాన్ని ఎందుకు తిట్టాలి, కోడల్ని కొత్తగా వచ్చింది దానికి తెలీదు అని ఏ మాత్రం ఆలోచించకుండా దాని బిడ్డకు సపోర్ట్ ఇచ్చి ఈ 2 కలిసి వాళ్ళ అమ్మ అంటే ఈ 2 కలిసి వాళ్ళ కొడుకుకైతే చెప్పేది. ఆ కొడుకు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా అరే నా భార్య నిజంగా చేస్తుందా లేదా అనేసి నేను ఇంటికాడ ఉండి చూడట్లేదు, నేను పొద్దున్న లేస్తే వెళ్ళిపోతున్నాను, నాకు తెలియదని ఒక్కరోజు కూడా ఆలోచించకుండా అమ్మాయిని అలాగే టార్చర్ పెట్టేవాడు, ఇబ్బంది పెట్టేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు. నైట్ కాగానే బుజ్జకించి వాని సుఖం వాడు చూసుకునేవాడు. ఈ అమ్మాయికి అయితే ఇంకా చిరాకు వచ్చింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదనమాట. ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని వాళ్ళ ఇంట్లో చెప్తే అమ్మాయి ఇంకా ఆడపడుచుంది కదా, అది అట్లే చేస్తుంది, నేను ఏదన్నా ఒక రోజు మాట్లాడతాను, ఎప్పుడన్నా పెద్దగా లొల్లైనప్పుడు మాట్లాడదాంలే, కొంచెం సర్దుకపో అని చెప్తారు. ఏ ఆడపిల్ల తల్లి అయినా గొడవ పెట్టుకోవాలి అంటే అల్లునితో గొడవ పెట్టుకొని కూతురికి అల్లునికి దూరం చేయాలని ఏ అత్త మామలు ఏ తల్లిదండ్రులు అనుకోరు. అందుకని వాళ్ళు కూడా సదురుకపో అని చెప్పినారు. కానీ ఇది మాత్రం రెచ్చిపోయి పాపం వాళ్ళకు గొడవలు పెట్టిస్తూనే ఉండేది. ఇంకా ఈ అమ్మాయి చూసి తట్టుకోలేక నిజంగా పెద్ద పంచాయతీ ఆ పంచాయతీలో చెప్పేసింది, నేను వీళ్ళతో ఉండను, చెయ్యను, అసలు నాకు వీళ్ళతో ఉండడం ఇష్టమే లేదు, వీడు వద్దు నాకు, నేను పొరపాటున పెళ్లి చేసుకున్నా మంచోడు అని, అంతేకాని ఇలాంటి చెత్తగాని చూస్తే ఇంకా నాకు వీళ్ళతో ఉండాలి, కాపురం చెయ్యాలి అనిపించట్లేదు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఫ్యూచర్లో నాకు ఇప్పుడు పిల్లలు కాలేదు, ఒకవేళ పిల్లలు పుట్టినాక ఇలాగే టార్చర్ పడితే నేను బ్రతకలేను, నేను బయటికి రాలేను, నాకు వద్దు అనేసి అమ్మాయి అయితే వానికి విడాకులు ఇచ్చేసి
బయటికైతే వచ్చేసింది. ఇంకా నాకు వద్దే వద్దని. వాని జీవితం అయితే ఇంకా నాశనమైనట్టే. ఎందుకంటే అమ్మ మాటలు, చెల్లి మాటలు విని భార్యకు టార్చర్ పెట్టేవాడు. టార్చర్ అంటే వాళ్ళు మామూలుగా తిట్టేవాళ్ళు కాదు, ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. కనీసం ఒక్కొక్క రోజు ఆమె అన్నం తినకుండా పండుకున్నా కూడా ఏ రోజు నువ్వు అన్నం తిన్నావా లేదా అని అడిగేవాడు కూడా కాదు. ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు, పాపం హింసించేవాడు. ఇలాంటి జీవితం నాకొద్దు అనేసి అమ్మాయి అయితే ఫిక్స్ అయ్యి గట్టిగా మాట్లాడేసి వానైతే వదిలించుకుంది. వాడు ఇంకో దాన్ని చేసుకోవాలంటే, ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవాలంటే చుట్టుపక్కల అడుగుతారు కదా, అడిగి ఇస్తారా వానికి పిల్లని ఎవడైనా? ఇలాంటి గయ్యాలు ఆడపడుచుందంటే ఏ ఒక్కరు అలాంటి వానికి పిల్లని ఇవ్వరు. వాని జీవితం చేయలారా వాడే నాశనం చేసుకున్నట్టే కదా. ఇంకా ముందు ఏదైనా ఆలోచించాలి. అంతేగాని ఏదో బయట నుంచి వచ్చింది కదా దాన్ని టార్చర్ పెట్టాలి, దాన్ని ఇబ్బంది పెట్టాలి, దాన్ని ఇబ్బంది పెడితే నాకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, బంగారం వస్తాయి అన్నట్టుగా ఫీల్ అవుతారు ఇలాంటి చెత్త వాళ్ళు. మీరేమంటారో కామెంట్ చేయండి మర్చిపోకుండా.